ధాన్యం తరలింపులో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సూచించారు. వికారాబాద్ జిల్లా ఏలాల పర్యటన సందర్భంగా తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి స్థానిక నాయకులతో మాట్లాడి వరి ధాన్యం కొనుగోలుపై ఆరా తీశారు. ఎమ్మెల్యే అనంతరం జిల్లా అధికారులతో, మిల్లర్లతో, ట్రాన్స్పోర్ట్ వారితో ఫోన్లో మాట్లాడుతూ తాండూరు నియోజకవర్గంలో స్టాక్ పాయింట్స్ పూర్తిగా ధాన్యంతో భర్తీ అవడంతో ప్రత్యామ్నాయంగా ఇతర ప్రాంతాల్లో స్టాక్ పాయింట్స్ గుర్తించడంతో తాండూరు ప్రాంతంలో గల ధాన్యంను ఇతర స్టాక్ పాయింట్స్ కు తరలించే విధంగా పూర్తి ఏర్పాట్లు చేసి రైతులకు ఇబ్బందులు రాకుండా నాయకులు, అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. మళ్ళీ కాంట్రాక్టర్కు డ్యూ డిజైన్ వచ్చి స్ట్రిక్ట్గా చెప్పండి. నేను కలెక్టర్ గారితో కూడా మాట్లాడతాను. నేను ఉన్నట్టు లిఫ్ట్ చేయలేదు, చేస్తాను. ఆ రాంపూర్తి తీసుకుంటే అయిపోతుంది. ఆ గోడౌను దాంట్లో 40-50 వేల బస్తాలు పడతాయి. నేను చెప్తాను డీఎం గారికి, కలెక్టర్ గారికి చెప్తాను అది తీసుకోమని చెప్తాను. అది కాకుండా కాంట్రాక్టర్ చెప్పి ఫస్ట్ అయితే మామనార్కు పంపించండి. ఇక్కడ నమ్ముకుంటే కష్టమవుతుంది మనకు. యాలల్లో మెయిన్ ఇప్పుడు మనకు రాసనము, పగడ్యాలు, తర్వాత జుట్టుపల్లి, తిమ్మాయిపల్లి. సరే నేను చెప్తా, కాంట్రాక్టర్ నేను చెప్తా, మీరు కూడా చెప్పండి. నాకు అది పెట్టి 27 నుంచి పెట్టి నాకు లిస్ట్ పెట్టి. కానీ లోకల్లోకి నువ్వు లారీ నింపుకుంటే అయిపోతుంది కదా. లోకల్తో సంబంధం నీకు. నువ్వు లారీ లోడ్ చేసుకొని వాళ్ళు ఎక్కడ రాస్తే అక్కడ ఎక్కడ కాలు అక్కడ రాపించుకోము. అవును, వాళ్ళకేం వాళ్ళు ఇక్కడ రాస్తాం అక్కడ రాస్తామని చెప్పి ఒడ్లోకి వెళ్ళి వాళ్ళకి ఒడ్లు అన్లోడ్ కావాలి. నువ్వు లారీలు పెట్టాలి. కానీ నేను కటింగ్ ఏం చేయించుకోనని చెప్పు. ఎక్కడైనా బయటకు పంపించేసి నువ్వు ఈ 2-3 రోజులలో నువ్వు రోజు 2-3 బండ్లు పెట్టకపోతే బండ్లు తన 10-12 బండ్లు అంటే నేను అందరు కంప్లైంట్లే ఉన్నాయి మొత్తం. మా పార్టీ యాలాల్లో ఎన్ని బండ్లు ఉన్నాయి మొత్తం లిస్ట్ మొత్తం బండ్లు ఇంటి బండి తిరుగుతారు. 12 బండ్ల కొంచెం ఎక్కువ లేవంట. సరే నువ్వేం చేస్తావు? నర్సింగ్ మా ఏం చైర్మన్ వాళ్ళు పార్టీ అధ్యక్షులు ఇద్దరు నీ ఎంబడి నువ్వు ఏం చేస్తావు? వాళ్ళు ఎంబడి మొత్తం అన్ని పద్ధతులు కాల్ చెప్పి